హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ ఫ్రేమ్స్ ఫర్ యూ 9. ఈ వీడియో కేవలం మమ్మల్ని ఫేక్ అని కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసమే అండి. మనమైతే ఫ్రేమ్స్ అయితే కారులోకి లోడ్ చేసుకున్నాము. ఈరోజు డేట్ వచ్చేసి 8థ్ జూన్ 2024 అనమాట. మనం 9థ్ జూన్ డెలివరీస్ అయితే ఇవ్వాలి హైదరాబాద్లో. ఇవన్నీ అయితే మనం లగేజ్ లోడ్ చేసుకున్నాము. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్సే. ఏ కస్టమర్వి వాళ్ళవి మనం పేర్లు అయితే రాసుకుంటాము. ఏ ఏరియాలో తీసుకుంటారు ఏంటి అని కూడా రాసుకుంటాము. ఇవన్నీ అయితే లోడ్ చేసాము ముందు రోజు నైట్. మనం సండే రోజే స్టార్ట్ అవుతామనమాట. సండే రోజు మార్నింగ్ 3:00 ఆ టైంకి స్టార్ట్ అవుతాము. ఎర్లీ మార్నింగ్ ఎల్బీ నగర్ వచ్చేసరికి 8 అవుతది. ఈ కార్ నంబర్ చూసుకోండి. మనదే కారు. మనమైతే కారైతే లగేజ్ అంతా లోడ్ చేసుకున్నాము. కేవలం ఫేక్ అని కామెంట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత మీకు ఆర్డర్ చేయాలనిపిస్తే ఆర్డర్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ మా కాంటాక్ట్ నంబర్ అనమాట. నేను ఎదర సీట్‌లో కూడా కొన్ని ఫ్రేమ్స్ అయితే పెట్టాను. కింద మీకు కాటన్ బాక్స్ కనిపిస్తుంది కదా! అదైతే అమలాపురం కస్టమర్ అనమాట. ఆయన ఒక 10 ఫ్రేమ్స్ వరకు ఆర్డర్ అయితే చేశారు. మా భద్రాచలం నుంచి పంపడానికి ఫెసిలిటీ లేకపోవడం వల్ల నేను హైదరాబాద్ అయితే తీసుకొస్తున్నాను. హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్‌కి ఏదో దానికి ఇచ్చి పంపిస్తాననమాట. అందుకని హైదరాబాద్ తీసుకొస్తున్నా. యాక్చువల్లీ మనం నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. టైం వచ్చేసి అరౌండ్ 2:45 ఏమో అవుతుంది. మీకు టైం కూడా చూపిస్తా ఎగ్జాక్ట్‌గా. టైం చూపించి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. టైం అయితే 2:46 అవుతుంది. చూడండి, సండే 9థ్ జూన్ అనమాట. మనం నిన్న నైట్ అంటే 8థ్ జూన్ 2024 మనమైతే లగేజ్ లోడ్ చేసుకున్నాం మన కార్‌కి. మనమైతే లగేజ్ లోడ్ చేసుకొని నైట్ కార్ అయితే పార్కింగ్ చేసేసాం పక్కకి. ఈ సైడ్ మిర్రర్స్ అవి అయితే క్లోజ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇదే మన కారు. కార్ నంబర్ అయితే చూడండి. మీకైతే నేను ఇంత ఓపెన్‌గా అన్నీ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది మనల్ని కామెంట్స్‌లో ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మేము వాట్సాప్‌లో అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాం. కొంతమందివి మిస్ అవుతున్నాయి. చాలామంది మొత్తం డీటెయిల్స్ అన్నా తెలుసుకొని లాస్ట్‌లో మాకిప్పుడు అవసరం లేదు, తర్వాత ఆర్డర్ చేస్తాము అన్న కేటగిరీ వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో, అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం అనమాట. 99% టైమ్ పాస్‌కి చాట్ చేసేవాళ్ళే ఉన్నారు. సో, అందుకని అవ్వట్లేదు. సో, అర్థం చేసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికీ రిప్లైస్ అయితే ఇస్తున్నాము. ఇప్పుడు మనం డీజిల్ కొట్టించుకొని మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇందాక స్టార్ట్ అయినప్పుడు వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదు. అందుకని ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మనమైతే స్టార్ట్ చేశాము. ఇంకా ఇక్కడి నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతది. సిటీ ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను. మీకు మధ్య మధ్యలో వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. అంటే నియర్ టు ఖమ్మం దగ్గర దగ్గర పల్లిపాడు ఆ రూట్‌లో అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా నేను. చూడండి, ఫుల్‌గా మబ్బులైతే పట్టేసుంది. ఇంకా మేము మొత్తం వీడియో హైదరాబాదొచ్చి హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూషన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకైతే వీడియో ఉంటది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఇంకా హైదరాబాద్‌కి దగ్గరకైతే వచ్చేసామనమాట. ఇదే హైదరాబాద్ లాస్ట్ టోల్ గేట్. అంటే హైదరాబాద్ ఎంటర్ అవ్వడానికి మనకి సిటీకి దగ్గరలో ఉన్న లాస్ట్ టోల్ గేట్ అనమాట. దీన్నొచ్చేసి చౌటుప్పల్ టోల్ గేట్ అని ఏదో అంటారు.
నాకంత పర్ఫెక్ట్‌గా పేరైతే గుర్తులేదు. బట్ ఇదైతే సిటీకి ఎంట్రన్స్‌లో లాస్ట్ టోల్ గేట్ అనమాట. మనం ఇది క్రాస్ అయిన తర్వాత సిటీకైతే ఎంటర్ అయిపోతాము. సిటీకి ఎంటర్ అయిన తర్వాత వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మనం ఫైనల్‌గా అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ప్రెజెంట్ ఇప్పుడు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నామనమాట. ఇక్కడ మనం కస్టమర్స్‌కి కాల్స్ అయితే చేస్తున్నాము. సో, డిక్కీ అయితే ఓపెన్ చేసాము. మనమైతే ఫ్రేమ్స్ అన్నీ అలా లోడ్ చేసుకొని వస్తాము. ఎగ్జాక్ట్‌గా మనం హైదరాబాద్ మెట్రో స్టేషన్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది కస్టమర్స్‌కి ఫ్రేమ్స్ డెలివరీ ఇచ్చేదుంది. కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళ పేరుని, వాళ్ళ ఏరియా చూసుకొని మనమైతే ఫ్రేమ్స్ డెలివరీ చేసేస్తామనమాట. యాక్చువల్లీ మన దగ్గర మైక్ లేదు. మైక్ లేకపోవడం వల్ల మనం వీడియోస్ అయితే తీసుకోవడం కుదరలేదు. బట్ ఇంకోటేంటి అంటే నేను కేవలం ఈ వీడియోస్ రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది ఫేక్ అంటున్నారని ఈ వీడియో ప్రూఫ్ కింద ఉండాలి అని మాత్రమే రికార్డ్ చేస్తున్నా అనమాట. సో, మీరు చూడొచ్చు. మీకిక్కడ క్వాలిటీ అండ్ అయన్నీ కూడా మీకు అర్థమవుతది. మేము క్వాలిటీ ఎలా ఇస్తున్నాం ఏంటి అన్నది. ఈ కస్టమర్ రియాక్షన్ బట్టి మీకు అర్థమైపోతది గదా! సో, మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. కస్టమర్‌ని అడుగుతున్నాననమాట ఓపెన్ చేసి చూడండి అని. అంటే యాక్చువల్లీ వీడియో కోసం మాత్రమే కస్టమర్‌తో అదైతే ఓపెన్ చేపిస్తున్నాం. నార్మల్‌గా అయితే మాక్సిమం ఓపెన్ చేయకుండానే అలా తీసుకొని వెళ్ళిపోమని చెప్తాము. బట్ ఈ వీడియో కోసం ఈ వీడియో రికార్డ్ చేయాలని చెప్పి కస్టమర్‌తో వీడియోస్ అయితే చేపిస్తున్నామనమాట. సో, బట్ వాళ్ళేంటి అంటే రివ్యూ ఇవ్వడానికి ఇంట్రెస్టెడే లేరు. బట్ అలా ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తామని అన్నారు. అందుకని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నామనమాట. ఇప్పుడు మనం వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాము. ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాము. ఎల్బీ నగర్ అయిపోయింది. తర్వాత అమీర్పేట అయితే వచ్చాము. అమీర్పేటలో డెలివరీస్ ఇస్తున్నాము. ఈ కస్టమర్స్ కూడా ఫ్రేమ్స్ ఓపెన్ చేసి అయితే చూసుకున్నారు. చూడండి కస్టమర్ ఓపెన్ చేసి చూస్తారు. కెమెరా సైడ్ అయితే ఫోటోస్ అయితే చూపించమని చెప్పాననమాట. అందుకని కెమెరా వైపు అయితే చూసారు. అంటే యాక్చువల్లీ రికార్డ్ అవుతుందని వాళ్ళెవరికీ తెలీదు. బట్ సైడ్ నుంచి మనమైతే రికార్డ్ చేపిస్తున్నాం. సో, ఇంకా కెమెరాకైతే చూపించమని అడిగితే వాళ్ళైతే ఫ్రేమ్స్ అయితే కెమెరాస్ ఎక్కేసి చూపించారనమాట.
ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు చూసారు అంటే, మీకు మా మీద ఒక నమ్మకం అయితే వచ్చే ఉంటది. సో, ఇప్పటికైనా నమ్మండి. మేమైతే ఫేక్ అయితే కాదు. మీరు మిమ్మల్ని అడ్వాన్స్ అడుగుతున్నామని మేము ఫేక్ అనుకుంటున్నారు. కానీ కాదండి. ఫేక్ అయితే కాదు. సో, మీకు మా మీద నమ్మకం వచ్చుండుంటే ఇప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. మేము స్క్రీన్ మీద నంబర్ అయితే స్క్రోల్ చేస్తున్నాం. ఆ నంబర్‌కైతే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీకు కనుక మా వర్క్ నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపిచ్చండి. థ్యాంక్ యూ.